ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:16 నుండి 21 వరకు. చాలా మంది విశ్వాసులు గాలికి ఊగిసలాడే రెల్లు వలె ప్రవర్తిస్తుంటారు. ఒక సంఘంలో ఆత్మీయ జీవితమును మొదలు పెడతారు. దేవుడు వారిని అక్కడ స్థిరపరచక ముందే మరో సంఘానికి పరుగులు పెడతారు. ఇక్కడ సంఘాలను మార్చడం తప్పు అని చెప్పటం కాదు, కానీ మీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి? ఆయన ప్రణాళిక మీ పట్ల మీ మొదటి సంఘములో నెరవేరిందా, లేదంటే ఇతరుల మాటలకు లోబడి మీరు సంఘమును మారుతున్నారా? ప్రార్థించండి, దేవుని చిత్తమును తెలుసుకొని సంఘమును ఎన్నుకోండి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏమిటంటే, ఆయన దీనుడిగా ఉంటూ క్రీస్తు స్వరూపమును చూపిస్తూ వారితో ప్రేమగా మాట్లాడుతుంటే పనికిరాని వానిగా, తెలివిలేని వానిగా వారు చూస్తున్నారు. కానీ తమను తాము గొప్ప చేసుకునే వారిని, గౌరవం కోసం ప్రాకులాడే వారిని, అలాగే వారి డబ్బును ఆశించే వారిని విశ్వాసులు గుడ్డిగా నమ్ముతున్నారని ఆయన బాధపడుతున్నాడు. మీ చిన్న సంఘంలో మీ కాపరి ప్రేమగా మాట్లాడుతుంటే చేతకాని వానిగా కనబడుతున్నాడా మీకు? అందును బట్టి మీరు సంఘమును మారుతున్నారా? లేదంటే మీకు ఆత్మీయ ఆహారం అక్కడ దొరకటం లేదా? ప్రభువును అడగండి, ఆయనే మీకు మార్గం చూపిస్తాడు. కానీ ఇతరుల మాటలకు లోబడి దేవుని చిత్తమును దాటిపోకండి. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.